కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా అంటే జరిగింది అనే వాళ్ళ సంఖ్య 19%, జరగలేదు అనే వాళ్ళ సంఖ్య 45.16%, చెప్పలేం ఇది కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 35.48%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కవిత కొత్త పార్టీకి మద్దతు ఇస్తారా అని అడిగితే ఇది రిజల్ట్. ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, ఇస్తామనే వాళ్ళ సంఖ్య 0, అండ్ ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య దాదాపు 9%. సో ఇది కవిత కొత్త పార్టీకి సంబంధించి మంచిర్యాల ప్రజల అభిప్రాయం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారని మన మంచిర్యాల జిల్లా ప్రజలను, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలను అడిగినప్పుడు అక్కడి ప్రజలు చెప్పిన అభిప్రాయం ఇది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పినటువంటి ప్రజల సంఖ్య 38% అయితే బీఆర్ఎస్ ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 20%, ఇండిపెండెంట్ అభ్యర్థులను లేదా అభ్యర్థులను చూసి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 35% అయితే బీజేపీకి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య కేవలం 5.88%. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మంచిర్యాల సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే పనితీరు పట్ల మిక్స్డ్ ఒపీనియన్తో ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అంటే అక్కడ పార్టీ పనిచేస్తుంది, బలంగా ఉంది అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే మనం నియోజకవర్గంలో పర్యటించినప్పుడు, శాంపుల్ సేకరిస్తున్నప్పుడు, అక్కడ ప్రజల అందరితో మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అవైలబిలిటీ కొంచెం ఇష్యూ ఉంది, ఆయన అనారోగ్యంతో కొంత ఇబ్బంది పడుతున్నారు, తిరగలేకపోతున్నారు అనేది కొంత ఉంది. పైగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ కొంత అన్హ్యాపీగా ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, మంత్రి పదవి రాలేదు. సో దానికి సంబంధించినటువంటి కొంత అసంతృప్తి కూడా అక్కడ ఉంది అనేది అయితే మనకు మంచిర్యాల నియోజకవర్గంలో కనపడింది.